ఇప్పుడు చేసినటువంటి వైట్ పేపర్లో నిన్న చేసింది ఇండస్ట్రీస్ మీద చేశారు. మనం మీకు గుర్తుండే ఉంటుంది 6 నెలల్లో 8 నెలలు అయింది. మనం ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి వీళ్ళు అసెంబ్లీలో ఇచ్చిన ఆన్సర్ని పట్టుకుని ఒక్కసారి మీరు రండి ఎవరన్నా ఇందులో ఉన్న ఇండస్ట్రీలు ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఎందుకంటే మన ఈస్ట్ గోదావరిలోనే దాదాపు 40-50 ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఒకసారి ఇందులో ఉన్న ఇండస్ట్రీస్ దగ్గరికి వెళ్దాం కలిసి. మీ ఖర్చులు కూడా మేమే పెట్టుకుంటాం. ఎవరన్నా రెస్పాన్సిబుల్ పర్సన్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ ద గవర్నమెంట్ వచ్చినట్టయితే మనం వెళ్ళి చూద్దాం. ఎందుకంటే ఇవన్నీ మాకు ఎక్కడా కనపట్టలేదు. మీరైతే వైట్ పేపర్ అని చెప్పి ప్రకటించారు. ఇది వైట్ పేపర్ కాదు, ఇది అసెంబ్లీలో ఆన్సర్. అసెంబ్లీలో ఆన్సర్ అంటే ఖచ్చితంగా ప్రివిలేజ్ అట్రాక్ట్ అవుతుంది రాంగ్ ఆన్సర్ ఇస్తే అని చెప్పాం. ఈవేళ అదే మళ్ళీ వైట్ పేపర్లో వచ్చింది. ఆయన చెప్పినటువంటి 18 లక్షల కోట్లలో 10% కూడా లేదు. ఆ 10% అయ్యిందని ఏదైతే చెప్తున్నారో అది కూడా అవ్వలేదని నేను చెప్తున్నాను. నేనే కాదు, గ్రౌండ్ రియాలిటీలోకి వెళ్ళి చూసిన వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది అన్న దాని మీద నిజంగా మీరు ప్రకటించినటువంటి వైట్ పేపర్ కనుక సత్యాలతో కూడుకున్నటువంటి శ్వేతపత్రం అయితే ఎవరినో ఒకళ్ళని, ఇప్పుడు మా ఈస్ట్ గోదావరి ఉంది, ఈస్ట్ గోదావరిలో ఇండస్ట్రియల్ ఆఫీసర్ ఎవరో ఉంటారు. ఆ ఇండస్ట్రియల్ ఆఫీసర్తో చెప్పండి, రోజు కోట్లు ఖర్చు పెట్టి బస్సులు వేసి తీసుకెళ్ళి పోలవరం చూపించి అమరావతి చూపించి ఇంత చేస్తున్న వాళ్ళు ఆఫ్టర్ ఆల్ అరుణ్ కుమార్ అనేటువంటి ఒకడు వస్తాను నా ఖర్చులతోనే వస్తానండి మా రాజమండ్రి మీడియాని తీసుకొస్తానంటే మీరు ముందుకు రావట్లేదంటే ఈ శ్వేతపత్రాలు ఎలా నమ్ముతాం? మీ గవర్నమెంట్ ఎవరో ఒకరు, నాకేం పెద్ద మంత్రి గారు రావాలో లేకపోతే కలెక్టర్ గారు రావాలో లేకపోతే దానికి సంబంధించినటువంటి సెక్రటరీ రావాలని నేను అడగట్లా. దీనికి సంబంధించి గవర్నమెంట్ సైడ్ నుంచి ఎవరు వచ్చినా సరే అంటే ఆయన చెప్పేది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎవరినైనా పంపండి, వెళ్ళి చూద్దాం. ఒకవేళ నేను చెప్పింది తప్పు అనుకోండి, అది మీకే అడ్వాంటేజ్ కదా. మీరు చేస్తున్న ఎంత ప్రచారం కన్నా ఎక్కువ ప్రచారం వస్తుంది. 60C ప్రకారం వేల కోట్ల రూపాయల వర్కులు మరి టెండర్లు ఏమన్నా సీక్రెట్గా పిలుస్తున్నారేమో తెలియదు కానీ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు పోలవరంలో మొన్న వచ్చి గేట్ పెట్టారు. ఆ గేట్ పరిస్థితి ఏంటి? వేలాడుతోందండి. మనకి అహనా పెళ్ళంటే అనే సినిమాలో కోట శ్రీనివాసరావు కోడి వేలాడేసుకుని అన్నం తింటుంటాడు. ఏంటంటే ఇదిగో చికెన్ అని. అదేదో కామెడీగా పెట్టాడు జంజాల్ గారు. అక్కడ జరుగుతున్నది అదే. కనీసం ఇంకొక నెలల వరకు అది గురువులోకి దించలేట. ఏదైతే ఆ గేట్ ఉందో ఆ గేట్ని తీసుకొచ్చి అలా ఎత్తి పెట్టారు. అది అలాగా వేలాడుతుందన్నమాట. దానికి ఇంకా ఉరిశిక్ష ఇంకో నెల పైనే. అప్పుడు కానీ ఆ కింద గురువులో అది సెట్ అవ్వదు, సెట్ అయ్యి కాంక్రీట్ అవ్వదు, అయిపోయింది, పెట్టేసాం. ఇన్ని టన్నులు, ఇన్ని వ్యవహారం, పెద్ద జనం, పెద్ద హడావిడి, లైవ్ టెలికాస్ట్. నేను అనేది ఏంటంటే మీరు పడుతున్నటువంటి శ్రమ ఫలితం ప్రజలకు చూపించండి. మీరు శ్రమ పడుతున్నారని రోజు చెమట తుడుచుకుంటూ సినిమాలు ఎందుకు? వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.